చివరిగా మాట్లాడిన మాటలు కానీ అవన్నీ గుర్తున్నాయి? ఆఫ్టర్నూన్ అన్నం తినిపించిన నేను. అన్నం తినిపించి ఆ అన్నమే హాలు కొట్టినప్పుడు బయటకు వచ్చింది. ఏమంటూ ఉంటేవాడు ఎప్పుడు? అమ్మ అని పిలుస్తాడు. కన్నా తల్లిదండ్రుల కన్నా సొంత అన్నల కన్నా ప్రేమకి అంత ఇంపార్టెన్స్. సేమ్ మా ఫ్యామిలీలో ఎట్లా చూసుకుంటా నన్ను అట్లనే చూసుకుండు. కానిస్టేబుల్ సంబంధం కూడా నువ్వు ఓకే చెప్పినట్టు మరి సమాచారం వస్తుంది. ఇంకా నాకు బయటికి వెళ్ళనియరు, నో అన్నా అనుకో నేను ఇంట్లో. ఓకే, మీ అన్న బంటి ఫస్ట్ కలిసే ఉండేవాళ్ళ? అవును. ఓకే, వాళ్ళ మధ్యలో ఏదైనా ఇష్యూస్ అయినా లేకపోతే మీ వల్లనే వాళ్ళిద్దరు విడిపోయారా? మనం కులం వాళ్ళని చేస్తేనే మంచిగా ఉంటది, నువ్వు కావాలంటే వేరే వాళ్ళని చేయి. ఓకే, వేరే వాళ్ళని లవ్ చేయి. ఓకే, చూసావా మరి నువ్వు బంటిని? నాలుగు మొత్తం బయటకు వచ్చేసింది, ప్రైవేట్ అనుకుంటా, జిప్పు ఊసింది. కులం అడ్డం వచ్చింది అన్నమాట మొత్తానికి. ఇక్కడ వాళ్ళ క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు. మన వచ్చేది రక్తమే కదా, ఎవరి వచ్చేది. నేను సేమ్ అట్లానే అన్నా. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? జరిగేటట్టు అయితే లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఒక ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. నిజంగా ఇలాంటి ఇంటర్వ్యూ అయితే నేను చేస్తా అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే సో కులాంత వివాహం చేసుకున్నాడని చెప్పి కూడా ఒక వ్యక్తిని చంపిన ఘటన అంటే గతంలో మనం చూసాము. సో ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మిర్యాలగూడలో కూడా గతంలో ఇదే హత్యకి సంబంధించి మనము చూసాము. ప్రణయ్ అమృత అని చెప్పి కూడా అప్పట్లో అమృత వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తి వాళ్ళ అల్లుడిని పెళ్లి చేసుకున్నాం, కులానికి సంబంధించి కూడా కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్పి కూడా తను హాస్పిటల్లో అంటే ఆ 9 months అప్పుడు కూడా తను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే మార్గంలో కూడా ఆ వ్యక్తిని ఆ ప్రణయ్ని చంపిన సంఘటనలో కూడా ఆ మారుతిరావు అనే వ్యక్తి ఎవరైతే అమృత వాళ్ళ నాన్న ఉన్నాడో సో తను కూడా జైలుకి వెళ్ళి రిమాండ్కి వెళ్ళిన తర్వాత కూడా తను చేసుకొని చనిపోవడం మనం చూస్తున్నాం. అంటే సుమారు జరిగి కూడా 9 సంవత్సరాలు అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఈ పరువు హత్యకి సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా సో మళ్ళీ అదే ఘటన మనం చూస్తున్నాము. సో ఇది ఎక్కడో కాదు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా సూర్యాపేట లోకల్లో ఇలాంటి ఒక ఘటన చూస్తున్నాం. అంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయని చెప్పి అయితే నేను అనుకోలేదు. కానీ ఇలాంటి ఒక ఘటన చూసిన తర్వాత కూడా చాలా బాధేసింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఆ కులాంత వివాహమే దీనికి కారణమా లేకుంటే ఇంకొన్ని వార్తలు కూడా మనకి తెరపైకి వస్తున్నాయి. ఫ్రెండ్షిప్ అంటే గతంలో కూడా వీళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎవరైతే చంపిన వ్యక్తి మహేష్ అలాగే ఒక వ్యక్తి అయితే ఉన్నారో సో వీళ్ళ మధ్యలో గతంలో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్కి సంబంధించి ఆ వ్యక్తిని చంపారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా ఏం జరిగింది ఈ లవ్కి సంబంధించి కూడా మన దగ్గర భార్గవి ఉంది. ఎవరైతే చనిపోయిన బంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య, వీళ్ళ బ్రదర్, వీళ్ళ కుటుంబమే చంపిందంటూ కూడా తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు వాస్తవంగా ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. సో అమ్మ నమస్తే. ముందుగా సారీ చెప్తున్నా, ఎందుకంటే ఈ సందర్భాల్లో ఇంటర్వ్యూ చేయొద్దు, బట్ అసలు వాస్తవంగా ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. మేము ఇబ్బంది పెట్టుడే సారీ అమ్మ. అసలు ఏం జరిగిందంటే వాస్తవంగా బంటికి మీకు ఎప్పుడు పరిచయం? మాకు 3 years బ్యాక్ పరిచయం. 3 years బ్యాక్ పరిచయం. 3 years నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. మేము లవ్ చేసుకున్న విషయం మా ఇంట్లో తెలిసింది. ఓకే, మేము చాటింగ్ చేసుకోవడం అవన్నీ చూసి మా అన్నయ్యకి తెలిసింది. తెలిసినాక కూడా కొన్ని రోజులు ఒక 1 year వరకు బంటితో మాట్లాడిండు అన్నయ్య. మాట్లాడిండు. తర్వాతకి ఏమైందో తెలియదు. మరి బంటికి మాట్లాడకపోవడం, ఆయన అంటే కోపం రావడం అట్లా జరిగింది. ఎవరేం చెప్పిరో ఏం చేసిరో తెలియదు. ఇంకా అయితే ఇంకా ఆయన మేము ఇట్లా లవ్ ఆయన చెయ్యకు, ఆయన మన కులం కాదు, మనం కులం వాళ్ళని చేస్తేనే మంచిగా ఉంటది, నువ్వు కావాలంటే వేరే వాళ్ళని చెయ్యి, మన కులం వాళ్ళు చెయ్యి, అలాంటి కులం వాళ్ళు మనకొద్దు అట్లా చెప్పడం. ఇంకా నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండ్రు, బాగా ఇబ్బంది పెట్టిండ్రు. అయితే అట్లనే ఇంకా నేను అట్లనే కూడా కంటిన్యూ చేసుకుంటా బంటిని వదిలేయలేదు నేను 3 years వరకు. ఫస్ట్ ఇయర్లోనే తెలిసింది. అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఇంకా 3 yearsకి బాగా ఇదైంది. ఇంకా లాభం లేదు, ఈమెకి పెళ్లి చేయాల్సిందే. ఇంక వినట్లేదు ఈమె ఎన్నిసార్లు చెప్పినా అని చెప్పి పెళ్లి చేయాలని ఫిక్స్ చేసిరు.
ఓకే, అంటే ఇది మనం కంటిన్యూ చేసే ముందు ఎప్పుడు పరిచయం నీకు బంటి? 2021లో పరిచయం. 21 ఎలా పరిచయం అయ్యాడు మీకు? మా అన్నయ్య వల్లనే, మా అన్నయ్యనే తీసుకొచ్చిండు ఇంటికి, ఫ్రెండ్. ఓకే, మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తను తరచుగా ఇంటికి వస్తుండేవాడా? అప్పుడప్పుడు, తరచుగా ఏం రాడు, ఏదో ఒక్కసారి వస్తాడు అంతే. అలా నీకు పరిచయం అయ్యాడు. దాని తర్వాత పరిచయం కాస్త లవ్గా మారింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తనే. అలా పరిచయం అయినాక 3 years లవ్ చేసుకున్నారు. సో దాని తర్వాత ఏం జరిగింది మళ్ళీ? తర్వాత ఇంకా నాకు పెళ్లి సంబంధాలు వస్తుంటే నేను ఇంట్లో చెప్పేసిన, ఆల్రెడీ నేను బంటిని లవ్ చేస్తున్నా కదా, వేరే వాళ్ళని చేసుకోను, ఎట్లా చేసుకుంటే ఆల్రెడీ నేను బంటితోనే ఉండాలనుకుంటున్నా, మీరు చెప్పిన నేను చేసుకోను అని చెప్పి తీసుకోవడం, టాబ్లెట్లు వేసుకోవడం వంటివి చేసిన. మీరు అయినా కూడా వినలే వాళ్ళు, ఒప్పుకోలేదు. సరే ఇంకా నువ్వు అటు పోతే మాత్రం ఇటు వచ్చేది ఉండదు, సరే నాకు నా బంటి కావాలి, చాలా మంచిగా చూసుకుంటాడు, మీలాగానే చూసుకుంటాడని నేను చెప్పిన. అయినా వినలేదు. పెళ్లి సంబంధం తెచ్చిర్రు. తెచ్చిన తర్వాత నేను ఇంకా బంటికి చెప్పిన, మమ్మీ వాళ్ళు వినట్లేరు, ఎంత చెప్పినా ఏం చేసినా ఒప్పుకోవట్లేదు, ఇంకా మరి ఏం చేద్దాం, నేను వచ్చేనా మరి పెళ్లి చేసుకుందామా అని చెప్పి అడిగిన. పెళ్లి చేసుకుందామంటే చేసుకుందామని అన్నాడు. ఇంకా August 7కి మేము పెళ్లి చేసుకున్నాం. August 7th పెళ్లి చేసుకున్నాను. ఓకే, చేసుకున్న తర్వాత ఒక 1 week మేము బయటకు వెళ్ళినాం. ఇక్కడ లేము, ఇంకా దూరంగా వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత ఇంకా నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు మా పేరెంట్స్. మిస్ అయింది అని చెప్పి పెట్టారు. మేము మమ్మీ వాళ్ళ మీద, డాడీ వాళ్ళ మీద మేము ఏ కేసు పెట్టలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని ఏదైనా చేస్తారు అనే భయం ఉంటుంది ఎవరికైనా. కానీ బంటి ఏం ఆలోచించిండు, అమ్మో మీ పేరెంట్స్ మీద కేసు పెడితే బాధపడతారు వాళ్ళు, మనోళ్ళు మళ్ళీ మంచిగా ఉండదు అని చెప్పి కేసు పెట్టలేడు. మంచిగా ఆలోచించిండు బంటి. అప్పుడు పెట్టలేదు, వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టిరు నాకు. పెడితే ఇంకా వాళ్ళు ఇంకా వెతకడం అంటే జరిగినాయి. అయితే ఇంకా మా ఊరు వాళ్ళని, బంటి ఫ్రెండ్స్ని పిలిపించి వీళ్ళకి తెలిసి వీళ్ళే పెళ్లి చేసిరు అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసి కొట్టడం, తిట్టడం వంటివి చేసిరు పోలీసులు. చేస్తే ఇంకా అవన్నీ మా దగ్గరికి తెలుస్తున్నాయి. ఇంకా తెలుస్తుంటే ఇంకా బంటి ఉండి, ఎందుకు మన వల్ల వేరే వాళ్ళు దెబ్బలు తినొద్దు కదా, మనం చేసుకుంటున్నాం వాళ్ళు చేసుకుంటురా, మనదే కదా ఇది అని చెప్పి వెళ్ళేసినాం. మేము ఇంకా సూర్యాపేటకు వచ్చినాం. వచ్చి స్టేషన్లో చెప్పేసినాం. ఎన్ని రోజుల తర్వాత వచ్చారు సూర్యాపేట? 1 week తర్వాత. 1 week తర్వాత సూర్యాపేటకు వచ్చారు. ఓకే, వచ్చి ఇంకా పోలీస్ వాళ్ళకి అంత చెప్పేసి అంత చేసిన తర్వాత వాళ్ళు అడగడం, వేరువేరుగా అడగడం, అన్ని చెప్పి అడిగిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తే వాళ్ళు వచ్చేసారు. వచ్చి ఇంకా వాళ్ళు ఏడవడం వంటివి చేసిండ్రు. అయితే తీసుకెళ్తాం మేము ఇంటికంటే నేను రానని చెప్పిన. అయితే పోలీస్ వాళ్ళని కొంచెం టైం ఇవ్వమంటే మేము ఒప్పుకుంటాం, ఖచ్చితంగా పెళ్లి చేస్తాం, కానీ ఇంటికి పంపియండి ఆమెను, ఇంటికి పంపియండి అంటే నేను వెళ్ళను ఇంటికి, నన్ను ఏదైనా చేస్తారేమో నాకు భయం, వెళ్ళను అని చెప్పి నేను అన్నా. ఇంకా పోలీస్ వాళ్ళు ఉండి, ఏం కాదమ్మా నీకు ఏదైనా అయితే బాధ్యత మాది అని చెప్పి లెటర్ రాయించుకొని ఒక 2 days వెళ్ళు, వాళ్ళది ఏందో తెలుసుకో, వాళ్ళు ఏమంటారో మాట్లాడు నువ్వు అని చెప్పి పంపించారు. బంటి కూడా 2 days కదా వెళ్ళేసిరా, మళ్ళీ నేను పంపించలే అనుకుంటారు మీ మమ్మీ వాళ్ళు, కోప్పడతారు, సరే వెళ్ళేసిరా అని చెప్పి చెప్పిండు. వెళ్ళిన పెళ్ళైన తర్వాత కూడా 2 days ఇంటికి తీసుకెళ్ళారు. లెటర్ రాయించుకొని తీసుకెళ్ళారు. నేను మా ఇంటికి వెళ్ళకుండా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, ఎందుకంటే మెన్నయ్యల వల్ల నువ్వు భయపడుతున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఆమె ఉన్న సరౌండింగ్ లో ఉండొద్దు, నువ్వు ఏడుంటావో ఎవరింట్లో ఉంటావో చెప్పు, నీ ఇష్టం అని చెప్పారు. నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటా, సూర్యాపేట వాళ్ళది. ఇంకా నా ఊరికి వెళ్ళలేను నేను. ఇంకా 2 days ఉన్నా వాళ్ళు ఇంకా మార్చడానికి ట్రై చేయడం, నా ఫ్యామిలీ మొత్తం ఎవరుంటే అందరిని పిలిపించి, నేను ఎవరు మాట వింటానో వాళ్ళందరినీ పిలిపించారు. ఆయన కూడా నేను ఎవరికి వినలేదు, నాకు బంటి కావాలి, ఎందుకు నువ్వు కులం తక్కువ అని పెళ్లి చేసుకుంటే మనకి ఎంత పరువు, అప్పటి నుంచి కూడా అనే వ్యక్తులు వాళ్ళు మనకి ఎంత పరువు, ఇది ఇట్లా ఇజ్జత్ తీసినావు మొత్తం, అది ఇది చెప్పడం. ఇజ్జత్ ఏముంది, అందరు చేసుకుంటారు. ఇప్పుడు ఏమన్నా ఇదా కులం ఏమన్నా ఇప్పుడు లేదు మమ్మీ అని చెప్పినా కూడా వినలేదు. డాడీకి చెప్పిన, డాడీ వినలేదు. వినకపోతే ఇంకా వాళ్ళు ఇంకా నీకేం కావాలి చెప్పు, నీ ఇష్టం, నువ్వు చదువుకుంటావా, నీ ఇష్టం, నీకు ఏది కావాలో చెప్పు, అవన్నీ ఇస్తాం కానీ వదిలే, నేను వదిలేను, కావాలంటే మీరు లేకున్నా ఏం లేదు, నేను బంటి దగ్గరికి వెళ్ళిపోతా, మంచిగా చూసుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది అని చెప్పిన. వచ్చేసిన. ఇంకా నాకు 2 days అయింది, స్టేషన్కి తీసుకొచ్చారు. 2 days తర్వాత స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళాక మా పేరెంట్స్ వచ్చిండ్రు, బంటి వచ్చిండు. వచ్చిర్రు. ఇంకా పోలీస్ వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా, ఎవరి దగ్గర ఉంటావా అని అడిగిండు. అడిగితే ఇంకా నేను నా బంటితోనే ఉంటా అని చెప్పిన. చెప్తే ఇంకా సరే అని చెప్పి వాళ్ళు బంటితో పంపించిండ్రు. దాని తర్వాత 6 months అయిపోయిందా కలిసి ఉండటం? మేము కలిసి ఉండడం, సూర్యాపేటలోనే ఉన్నాం. వెంటనే మేము సూర్యాపేటలోనే ఉంటామని చెప్పినాం.
సో రేపు ఎట్లనే ఉన్నాం. ఇంకా 6 months అయిపోయింది. ఇంకా నాకు పెళ్ళైన 2 monthsకో ఎన్ని మంత్స్కో బైరి మహేష్ ఆయన ఊకే ఫోన్ చేస్తుండే ఒక 1 month నుంచి. బంటి ఎత్తలేడు, ఎందుకంటే ఆయనకి ఈయన గొడవలు ఉన్నాయంట. ఓకే, అంటే గతంలో నుంచి గొడవలు ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటున్నాం. ఎందుకంటే మీరు క్లోజ్ కాబట్టి, సో మీకు అన్ని షేర్ చేసుకునే వ్యక్తి. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా పరిచయం అంటున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడైనా మీకు మహేష్ అనే వ్యక్తి బంటికి కాల్ చేస్తూ ఉండేవాడా? లేదు, నేను వచ్చిన తర్వాత నాకు చెప్పిండు ఇదే. ఇంతకుముందు నాకు తెలియదు. మరి ఆయనకి నాకు గొడవ అయింది, అసలు పడదు, మరి ఎందుకు చేస్తుండో తెలియదు అని చెప్పి నాకు చెప్పిండు. లిఫ్ట్ చేయనా ఇట్లా అంటే వద్దు, నీకు పడదు కదా, ఎందుకు లిఫ్ట్ చేయడం, మాట్లాడకు, వదిలేసేయని చెప్పిన. అయితే కంటిన్యూగా ఆయన ఫోన్ చేస్తుండే అట్లనే, ఇంకా రోజు చేయడం చేస్తుంటే ఒక రోజు ఏంది అని చెప్పి లిఫ్ట్ చేసిండు. అట్లా చిన్నగా మాట్లాడుకోవడం, కన్వర్జేషన్ మొదలైంది వాళ్ళకి. ఇంకా ఆయన మంచిగా మాట్లాడడం, స్వీట్గా మాట్లాడడం మొదలు పెట్టిండు. అన్నయ్య ఈడ అదే ఇది ఉంది అది ఉంది అని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తాడు బంటి. తను కూడా అదే అంట. అయితే ఇంకా ల్యాండ్ ఉందన్న ఈడ మనకు వస్తుంది, సగం సగం తీసుకుందాం అని చెప్పి నమ్మించి ఒక 1 month నుంచి 1 month నుంచి నమ్మించి చిన్నగా ఇట్లా చేసిండ్రు. ఇంకా మొన్ననే ఫోన్ చేసిండు. ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసిండు మహేష్, బైర్ మహేష్ ఫోన్ చేస్తే అప్పటికి లేచిండు. సరే అన్న, సరే నేను వస్తా, నువ్వు రా అని చెప్పి ఆయన అన్నాడు. నువ్వు రాదా అని అన్నాడు బంటి. అన్నాడు నువ్వే రా అని చెప్పి ఆయన అన్నాడు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేసిండ్రు. తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ చేసినాక అది నువ్వు మేము ఈడ ఇది తాగుదాం, నువ్వు అది తాగు, తోటలో ఉంటాం అని చెప్పి అన్నాడు. రాండి అని చెప్పి అన్నాడు. నాకైతే అట్లా వినపడింది వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే. అంటే స్పీకర్ పెట్టలే కానీ నార్మల్గా వినపడుతుంది కదా బయటికి, నాకు అట్లా వినపడింది. సరే అని చెప్పి ఇంకా నేనేం అనలేదు, ఫ్రెండ్సే కదా అని చెప్పి అనలే. అనకపోతే ఇంకా ఈవినింగ్ అవుతుంది 5, ఇంకా రెడీ అయ్యిండు. ఇక రెడీ అయ్యిండు 5కి. అప్పుడు మళ్ళీ కాల్ చేసిండు. నేను కాల్ మాట్లాడుతున్నా, బంటి ఫోన్ ఒక్కటే ఉంది ఇంట్లో, నాకు ఫోన్ లేదు. అయితే బంటి ఫోన్ నుంచే నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఆయన 3 times ఫోన్ చేసిండు. బంటి వచ్చి చేసిండా, మళ్ళీ చేస్తే చెప్పు అని చెప్పి ఇంతకుముందు చెప్పిండు. చెప్తే ఇంకా చేసిండని నేను చెప్పిన. చెప్పగానే వచ్చి నాది హోల్లో పెట్టి నా ఫ్రెండ్ని ఆయనతో మాట్లాడి నాకు ఇచ్చిండు ఫోను. హోల్ నుంచి తీసి నేను ఎమ్మటే మాట్లాడినా. బంటి బయటికి వెళ్తున్నా అని చెప్పలే, నాకేం చెప్పలేడు. నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నీడికి వెళ్తున్నా, ఈ టైంకి వస్తా నేను అని చెప్పి వెళ్తాడు. మరి అంత తొందరగా ఎందుకు వెళ్ళిండో తెలియదు. నేను బయట నిలబడ్డాడేమో, బయట వేరే వాళ్ళు ఉన్నారు నిలబడ్డారేమో అనుకున్నా నేను. కానీ ఇంకా నేను ఫోన్ మాట్లాడినా ఒక 1 hour దాకా ఇంకా అట్లనే ఉన్నా. ఫోన్ అప్పుడప్పుడు ఇచ్చిపోతాడు నాకు, అట్లా ఇచ్చిపోతాడు. నేను ఒక్కదాన్నే ఉంట్లా మళ్ళీ అని చెప్పి ఫోన్ లేదుగా అని చెప్పి ఇచ్చిపోతాడు అప్పుడప్పుడు. అట్లా ఇంకా వెళ్ళిపోయిండు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు కదా. ఈవినింగ్ టైము 9కి 10కి 11కి ఎప్పుడు పడితే అట్లా వస్తాడు. 2కి ఇంకా దాటాడు. ఇక 2 వరకే ఇంకా స్టాప్ ఆయన తిరగడం. అయితే ఇంకా వస్తాడులే అని చెప్పి 9 దాకా వెయిట్ చేసిన ఇంకా వస్తలేడు. ఇక ఇంకా వస్తలేడు అని చెప్పి నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే 8 o'clockకి లేడని చెప్పిండ్రు. లేకపోతే ఇంకా సర్లే అని చెప్పి 11 అవుతుంది. 11కి ముందు బైర్ మహేష్ నాకు ఫోన్ చేసిండు. బంటి వెళ్ళిండో లేదో తెలియదు కానీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిండో తెలియదు నాకు. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే లిఫ్ట్ చేయలేదు. 11 o'clock నైట్ 11 10:30 11 అవుతుంది ఆ టైంలో ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ యాక్చువల్లీ బంటి ఫోన్స్ నేను లిఫ్ట్ చేయను, ఇంకా ఎవరెవరో చేస్తుంటారు అని చెప్పి లిఫ్ట్ చేయను. అయితే ఇంకా లిఫ్ట్ చేయకపోతే ఇంకా వదిలేసిన. మళ్ళీ కాసేపు అయినాక 11కి నేను ఫోన్ చేసిన. 11 అవుతుంది ఇంకా రావట్లేడు అని చెప్పి ఆయనకే ఫోన్ చేసిన. ఈయనతోనే పోయిండు కదా, ఈయనతోనే మాట్లాడి బయటికి వెళ్ళిండు అని. సరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఆయన. 2 times ఏమో చేసిన, లిఫ్ట్ చేయలేడు. వస్తాడులే మరి ఏమన్నా మాట్లాడుకుంటారేమో అనుకున్నా, కానీ ఇంత ఆలోచించలే నేను. మాట్లాడుకుంటారు అనుకుని ఇంకా కాసేపు వెయిట్ చేసిన. 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయ్యేసరికి ఇంకా నాకు భయం అవుతుంది. 2 కల్లా ఎప్పుడైనా వచ్చేస్తాడు. 3 అవుతుంది, ఇంకా నాకు భయం వేస్తుంది. ఆ రోజు మొత్తం నేను నిద్రే పోలేదు, లేచే ఉన్నా మొత్తం. 2 అవుతుంది, 3 అవుతుంది, ఇంకా రావట్లేడని చెప్పి నేను మా వదినకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి వదిన ఇంకా బంటి రాలేదు ఏమో, మరి ఎవరితోనో కాల్ మాట్లాడి లాస్ట్కి అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చిన. ఈ నెంబర్కి ఒకసారి నువ్వు కాల్ చెయ్యి అని చెప్పిస్తే అప్పటికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. బైర్ మహేష్ది. కొద్దిసేపటికి నేను చేసిన ఆయనకి మళ్ళీ 5 o'clockకి చేసిన. మార్నింగ్ 6 o'clockకి చేసిన, స్విచ్ ఆఫ్. 6:30 అట్లా అవుతుంది మార్నింగ్, ఇంకా రావట్లేదు. 7 అయ్యే టైంకి ఇంకా మాకు తెలిసింది. పోలీస్ వాళ్ళు కాల్ చేసి బంటి లేడా అని చెప్తే ఇంకా రాలేదు బంటి, నైట్ వెళ్ళిండు, మరి ఎక్కడికి వెళ్ళిండో తెలియదు అని చెప్పిన.
నేను అమ్మమ్మ ఉంటుంది. ఓకే. అయితే ఇంకా రాలేదు తెలియదు మరి అని అన్నా నేను. అయితే బంటిది ఏ షర్టు, హెయిర్ ఎట్లుంది, ఆయన ఏ బైక్ వేసుకొని వచ్చినప్పుడు అడిగారు. చెప్పిన నేను. ఎందుకని నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు నాకు. మళ్ళీ అడిగిన నేను, చెప్పలేదు. ఇంకా నేను తర్వాత కాల్ చేస్తా అని చెప్పి పోలీస్ వాళ్ళు కాల్ చేశారు. బంటి నెంబర్. అయితే ఇంకా వాళ్ళు చెప్పలేదు, ఫోన్ కట్ చేసిండ్రు. మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తే నేను వేరే అన్నకు ఫోన్ చేసిన. అన్న ఇంతకుముందు చేస్తే మళ్ళీ చేసి విజయ్ అన్న ఏమైంది ఏంటంటే, అరే ఇక్కడ పిల్లలు మరి చెరువు కట్ట దగ్గరికి రారా అన్నాడు. అప్పటికి నాకు భయం వేస్తుంది, ఫుల్ గా భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమైతుందో అర్థం కావట్లేదు. ఏడుస్తున్నా అప్పటికి. ఏడుస్తుంటే ఇంకా చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసరికి పిల్లల మరి నుంచి ఒక అబ్బాయికి ఫోన్ చేసిన, బంటి ఫ్రెండ్కి. బంటి ఫ్రెండ్ పిల్లల మరి వాళ్ళు ఉన్నారు. అయితే ఫోన్ పిల్లల మారిలోనే జరిగింది అని చెప్పారు. అందుకని పిల్లల మారి వాళ్ళకి ఫోన్ చేసిన. చెప్పి ఇట్లా బంటి ఉన్నాడా అని చెప్పి అడిగిపిస్తే భార్య ఉందా అంటే లేదు రూమ్ లో ఉంది అని చెప్పింది. చెప్తే నేను అక్కడనే ఉన్నా, వాళ్ళు చెప్పరేమో అని చెప్పి అట్లా చెప్పించిన. అయితే బంటన్న లేడు, చనిపోయిండు, చంపేసిరు అని చెప్పి చెప్పిండు. ఒక అన్నయ్య పిల్లల మరి అన్నయ్య నరేష్ అని ఆయన చెప్పిండు. పోలీస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు మీకు? ఆయన ఏం చెప్పలేదు, కానీ అంటే ఎలాంటి షర్ట్ వేసుకుండు, ఎట్లా ఉంది హెయిర్ అని చెప్పి అట్లా అడిగిండ్రు అంతే. ఇంకా ఎవరికి కాల్ చేశారు మీరు? వాళ్ళ ఫ్రెండ్ కా? నరేష్ ఆయనకు ఫోన్ చేసిన. ఓకే. ఏమని అడతాను? బంట నన్ను చంపేసిరు, ఇడేసిరు అని చెప్పిండు. ఇంకప్పటికి నేను ఫుల్ ఏడ్చుకుంటున్నా. ఇంకా తీసుకెళ్ళిరు నన్ను. నేను అక్కడికి బంటిని వేసిరు, అక్కడికి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు ఇటు రిటర్న్ అవుతారు హాస్పిటల్ కి. నేను సగం తీసుకొస్తున్నారు, నాకు తెలియదు. నేను అటు వెళ్తున్నా బంటి ఉన్న దగ్గరికి. మళ్ళీ నేను వాళ్ళు రిటర్న్ వస్తారని నాకు ఫోన్ వస్తే నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన హాస్పిటల్ కి. రిటర్న్ వచ్చిన 1/2 hour కి వాళ్ళు వచ్చిండ్రు. ఫస్ట్ ఆ మాట విన్నప్పుడు మీ ఫీల్ ఏంటమ్మా? నేను నమ్మలేదు. నేను నమ్మలేదు. బంటిని చూసిన దాకా నేను నమ్మను, నా బంటి ఉంటాడు అని చెప్పి నేను ఫిక్స్ అయినా. నా బంటికి అట్లా కాదు అని చెప్పి నేను ఉన్నా. కానీ ఫుల్ గా ఏడుపు వచ్చింది. సో ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్ళిన తర్వాత కానీ మీరు అడిగారా అసలు ఏం జరిగింది వాస్తవంగా అక్కడ, ఎందుకు బంటి ఇలా అయ్యాడు, సో దీని వెనకాల కారణం ఎవరని చెప్పి అడిగారా మీరు? చెప్పిర్రు వాళ్ళే. నేను ఇంకా ఏడ్చుకుంటానే ఉన్నా, మొత్తం ఏడ్చుకుంటానే ఉన్నా. అక్కడ ఫేస్ చూసి అక్కడ నిలబడి అన్నీ నిలబడి ఏడ్చుకుంటూనే ఉన్నా. మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం ఇక్కడ రాళ్లతో కొట్టిరు, మొత్తం ఇక్కడ కొట్టిండ్రు, మొత్తం ఏదో బ్లడ్ గారుతుంది, మొత్తం వామిటింగ్ చేసుకున్నట్టు ఇక్కడ మొత్తం ఉన్నది. కాళ్ళు మొత్తం ఇట్లా ఇట్లా చేసిండ్రు, చేతులు మొత్తం ఇట్లా ముడి చేసిండ్రు, ఇట్లా కట్టేసి కొట్టిర్రు అని చెప్పి వచ్చింది టాక్. ఆడ తాళ్ళు కూడా ఉన్నాయంట, కట్టేసి కొట్టిరట్టుంది అని చెప్పి అన్నారు. లేదు నేను వెళ్ళలేదు. అప్పటికి నేను హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అట్లా నేను ఇటు రిట్ అయినా, వాళ్ళు అడుగుతుండ్రు అని చెప్పి నేను అటే వచ్చిన. ఇంకా చూసిన హాస్పిటల్కి తీసుకొచ్చినాక మార్చిలో పెట్టినాక చూసిన. నేను చూసిన ఇంకా మొత్తం ఎలానో నాలుక మొత్తం బయటకు వచ్చేసి పీక మీద నొక్కితే నాలుక బయటకు వస్తుంది కదా, పీక మీద కాలేసిర్రో ఇట్లా అవి బట్టి గుంజిర్రో తెలియదు, ఇంకా తాళ్ళు బట్టి నాలుక మొత్తం బయటకు వచ్చేసింది. ప్రైవేట్ అన్ని అనుకుంటా జిప్పు ఊసింది మొత్తం. ఇంకా ఆయన మొలతాడు ఈడుకొచ్చింది, ఈడుండేది ఇంత టైట్ అయి పైకి వచ్చేసింది. మొత్తం ప్యాంట్ మొత్తం బుడద అవ్వడం అంతే అట్లా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేసావమ్మా నువ్వు? ఎందుకంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది, బంటి సడన్ గా చేయి జారిపోతాడు. ఎందుకంటే పెళ్ళి కూడా మీకు 6 నెలలే జరుగుతుంది కాబట్టి ఇలా చేయి జారిపోతాడు మీ బంటి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ ఆ బంటిని ఊహించుకున్నావు. సో బంటితో లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నావు, కానీ సడన్ గా ఇలా అవుతుంది అని చెప్పి అనుకున్నారా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఆలోచన ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పిన వాళ్ళు నేను నమ్మలేదు. నేను చూసినప్పుడు కూడా నా బంటి చనిపోలేదు, లేచే ఉంటాడు, లేస్తాడు నా బంటి అనే చెప్పాను నేను. ఏమని చెప్పింది చివరిగా బంటి మీతో? చివరిగా మాట్లాడిన మాటలు కానీ అవన్నీ గుర్తున్నాయి? ఆ రోజు మాట్లాడింది, నాన్న నీకు ఫోన్ కొనిస్తా, 14 iPhone కొనిస్తా, ఈవినింగ్ వచ్చి నేను ఫోన్ కొనిస్తా, ఓకేనా, బయటికి వెళ్తా నేను తర్వాత అని చెప్పిండు. సరే అని చెప్పి నేను అన్నా. ఆఫ్టర్నూన్ అన్నం తినిపించిన నేను. ఆ అన్నమే హాలు కొట్టినప్పుడు బయటకు వచ్చింది. ఇంకా అంతే. ఇంకా మేము ఇంకా ఫేస్బుక్ చూసుకుంటా ఇద్దరం, ఆయనకో డ్రెస్ నాకో డ్రెస్ బుక్ చేసుకున్నాం అదే రోజు. ఇంకా బయట కూర్చొని కొంచెంసేపు ఆడుకోవడం అట్లా చేసాం రోజు.
ఓకే. సో అంటే మీకు బంటి కోసం వచ్చే ముందు రోజు మీకు మీ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసినట్టు, సో 2 సంబంధాలు చూసినట్టు, ఇంకోటి కానిస్టేబుల్ సంబంధం కూడా నువ్వు ఓకే చెప్పినట్టు మరి సమాచారం వస్తుంది. అవును, కానీ నేను వాళ్ళకి ఓకే అని చెప్పి మాత్రం డైరెక్ట్గా నేను చెప్పలే, మీ ఇష్టం అని చెప్పిన. ఎందుకంటే నేను బంటికి చెప్పిన ఇట్లా సంబంధాలు వస్తున్నాయి బంటి అంటే ఏదో ఒకటి మేనేజ్ చేయి, నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్తే ఆ రోజు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసిన. ఆయన ఇట్లా నార్మల్గా మాట్లాడుతుంటే అని నేను అన్నా, బంటి అలానే అనమన్నాడు అని నేను అన్నా. ఎందుకంటే నాకు అంత ప్రెజర్ అవుతుంది ఇంట్లో, ఇంకా నాకు బయటికి వెళ్ళనియరు, నో అన్నా అనుకో నేను ఇంట్లో బయటకు వెళ్ళనియరు అని చెప్పి నేను భయపడ్డా. అట్లా బంటి చెప్పమంటే చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ డే నాకు ఎంగేజ్మెంట్ అని సడన్ గా ఫిక్స్ చేసిర్రు. ఇంకా నేను వచ్చేస్తా, నాకు తెలియదు నేను వచ్చేస్తా అని చెప్పి అన్న. సరే చేసుకుందాం అని చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఎక్స్పెక్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళే ఇట్లా చేస్తే ఇట్లా బంటి విషయం ఇట్లా అవుతుంది అని చెప్పి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గా అంటారు కోపం మీద అనుకున్నా కానీ చేస్తాడు అనుకోలే ఇట్లా మా అన్నయ్య. మీ కుటుంబం పైన మీరు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళే చంపుకుంటారు అని చెప్పి కూడా మీ బ్రదర్స్ పైన మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా అనురాగంతో మీరు ఒక చెల్లెగా ఉన్నారు కాబట్టి ఎలా ఉండేవాడు మీ అన్న? చిన్నప్పుడు మంచిగా ఉండేటోళ్ళం, కానీ ఈ లవ్ వచ్చిన కాంచి కొంచెం మా మధ్యలో దూరం పెరిగింది. ఆయన నాతో మాట్లాడకపోవడం, మాట్లాడినా సీరియస్ గా మాట్లాడడం, వేరేలాగా మాట్లాడడం అన్నట్టు చేసింది. ఇక నేను కూడా మాట్లాడడం మానేసిన. ఇంకా నేను బంటిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట్లాడడం మానేసిన ఆయనతోనే. ఇంకా అట్లా కోపం ఎక్కువ అయింది ఆయనకి, నేను చెప్పితే వినలేదు అని చెప్పి. ఓకే. సో పెళ్ళైన తర్వాత కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా మీ మదర్ వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉండేదంట, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండేది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చేదా మీ మదర్? అవును, తెలియకుండా వచ్చేది. అంటే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చేది. అంటే నువ్వు వచ్చేసే, ఇంకా ఏ ఇంట్లో ఎట్లా ఉంటాం, ఇట్లా ఉంది ఇల్లు, మనం ఎట్లున్నాం ఏంది అని చెప్తే, ఏ ఇంట్లో ఎట్లుండడం కాదు మమ్మీ, మన మనసులు ఎట్లుండాలి, మంచిగా ఉండాలి. ఆయన నన్ను మంచిగా చూసుకుంటున్నా, నేను ఆయన మంచిగా చూసుకుంటున్నా, మా మనసులు ఇద్దరికి కలిసినాయి. ఏ ప్లేస్ అయినా ఏ ప్లేస్ లో అయినా ఉంటా నేను, అది గుడిసె అయినా నేను ఉంటా అందులో అని చెప్పిన. అట్లా 3-4 టైమ్స్ చెప్పిన. ఇంకా క్రిస్మస్ కి ఒక రోజు ముందు వచ్చింది, వదినతో మాట్లాడదామని రమ్మన్నా. వదిన మాట్లాడింది, మీ బిడ్డకి ఎలాంటి లోటు ఉండదు, మేమంతా మంచి చూసుకుంటాం, నా బంటి అంత దుర్మార్గుడు కాదు అని చెప్పి మాట్లాడింది. అంత వదిన మాట్లాడంగానే ఆ మనసు మారింది కొంచెం మమ్మీది. అయితే మేము రిసెప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మరి మీ ఇంట్లో మాట్లాడమా వచ్చి అని చెప్పి వదిన అన్నది. వద్దమ్మా, మా ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచిగా ఉన్నారుగా, మంచిగా ఉండండి, రిసెప్షన్ ఇవన్నీ ఎందుకు, మా వాళ్ళు తక్కువ కాదు అని చెప్తే సరే మరి ఇక అని చెప్పి అన్నది మా వదిన. ఆ రోజు ఇంకా మాట్లాడంలో అదే లాస్ట్ అంటారా? ఎందుకు అంత బంటి అంటే అంత ప్రేమ, అంత ఇష్టం? ఎందుకంటే సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, సో చిన్న ఉన్నప్పటి నుంచి కన్నీ పెంచిన కన్నా తల్లిదండ్రుల కన్నా సొంత అన్నల కన్నా ప్రేమకి అంత ఇంపార్టెన్స్, ప్రేమకి అంత వాల్యూ ఉందంటే నీ వర్షన్ నువ్వేం చెప్తావమ్మా? సేమ్ మా ఫ్యామిలీలో ఎట్లా చూసుకుంటారు నన్ను అట్లనే చూసుకుండు, ఇంకా వేరే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఇక నేను నమ్మలేను. ఎందుకంటే ఎవరు ఎట్లా వస్తారో తెలియదు కదా, మనకి ఏదో సంబంధం వస్తే మనం ఆయన క్యారెక్టర్ చూడాలంటే టైం పడుతుంది కదా, పెళ్లి చేసుకున్నాకనే చూడాలి ఆయన క్యారెక్టర్. నేను 3 years నుంచి నా క్యారెక్టర్ చూసిన, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, బయట వాళ్ళు చెప్పిన విధానం మంచిగా ఉంటాడు అన్న, అది ఇదని చెప్పిన చాలా మంది చెప్పారు నాకు. తను మాత్రం తప్పు చేయడు, తన మీదకి వస్తే మాత్రం ఊకోడు అంతే. ఇంకా అది తన గొడవ కాదు, ఎవరిదో అంట. ఎవరిదో గొడవ అయితే వెళ్తే ఈయన మీద అటాక్ అయింది, మరి ఈయనకి చేయాలనుకురో ఏమో, ఇట్లా కత్తితో పొడవడం, కాలికి దెబ్బ తాకిందప్పుడు జరిగితే ఇంకా ఈయన కేసు పెట్టిండు. వెళ్ళి కేసు పెట్టిన తర్వాత, మర్డర్ కేసు పెట్టిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ మొత్తం అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఇంకా బయట తిరుగుతూ ఉంటారు ఇక అందరు, వాళ్ళు వీళ్ళు ఒక్కడ ఎక్కడనో కలుసుకుర్రు. అంటే కలవడం కాదు కానీ వాళ్ళు ఆడున్నారు, బంటి ఈడున్నాడు. లాంగ్వేజ్ వేరేలాగా మాట్లాడతారు గలీజ్గా. బంటి ఊకోలే, ఇంకా నన్ను ఎందుకు అట్లా మాట్లాడుతారు అని చెప్పి అది చిన్న లోళ్ళు అయింది, అది కేసు కింద పెట్టి. సో మీరు పెళ్ళైన తర్వాత ఎప్పుడు భయం అనిపించలేదు? ఎందుకంటే మీ అన్న వాళ్ళు చెప్తూ ఉన్నావు బంచోలు కాదని చెప్పి, మరి ఎప్పుడు భయం కాలేదా? లేదు, నాకు అంతా ఇది చేస్తారు అని చెప్పి అనుకోలే నేను. అంటే కోపం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారుగా, మరి అంత మూర్ఖంగా ఉండరుగా నా అన్నలు అనుకున్నా నేను, కానీ ఇట్లా చేస్తారు అనుకోలేను. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే. సో బంటితో మీకున్న మెమోరీస్ షేర్ చేసుకోవాలంటే ఏం షేర్ చేసుకుంటాం? చాలా ఉన్నాయి అసలు. మేము చాలా ఎంజాయ్ చేసినాం, చాలా తిరిగినాం. ఆ మాటలు, ఆయన చేసే విధానం మర్చిపోలేను నేను. ఏమంటూ ఉంటావాడు ఎప్పుడు? అమ్మ అని పిలుస్తాడు నన్ను.
వాళ్ళ మమ్మీ లేదు తనకి, నన్ను అమ్మ అని పిలుస్తాడు. అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ఫ్యూచర్ గోల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఇద్దరు కలిసినప్పుడు ఆ గోల్స్ గురించి మనం డిస్కస్ చాలా మాట్లాడుకున్నాం, మొన్న కూడా మాట్లాడినాం. ఈ మొన్న ఇదే డిస్కషన్, ఈ ప్లేస్ అమ్మి మేము వేరే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. మొన్న 24కి వచ్చిండు ఇడికి, మాట్లాడిండు ఈ ప్లేస్ అమ్ముదామా ఎట్లా తక్కువకి వస్తుంది అని చెప్పి మాట్లాడితే తక్కువకి వస్తుంది అని చెప్పి ఆపేసినాం. ఇంకా మనం ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కొని కట్టుకోవాలి, మనం ప్లేస్ కొందామా ఎట్లా అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం. ఇల్లు కొన్న తర్వాత కారు కొనుక్కుందాం అని చెప్పి మాట్లాడుకున్నాం, అన్ని మాట్లాడినాం. ఇంకా నెక్స్ట్ ఇల్లు కట్టుడే అని చెప్పి చెప్పిండు నాకు. ఓకే, సో అదే రోజు చివరిగా బంటి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏమనుకున్నారు మీరు ఇద్దరు కలిసినప్పుడు? కానీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఒప్పుకోలే అని చెప్పి చెప్తున్నాం. సో ఎప్పుడైనా సందర్భాలు వచ్చినాయి, అరే కుటుంబాన్ని ఒప్పిద్దాము, సో అందరం కలిసి ఉందాం అని చెప్పి ఎప్పుడైనా ఆ సందర్భాలు వచ్చినాయి? వచ్చినాయి. మా వాళ్ళు ఏమన్నా కూడా బంటి ఏమన్నాడు, అసలు ఏమన్నాడు. సరే మన వాళ్ళు కోపంగా అంటారు కదా, నేను చేసుకున్న జాబ్ నా మీద కోపం ఉంటుంది అని చెప్పి లైట్ తీసుకొని వదిలేస్తాడు. తర్వాత కలుస్తాంగా ఎట్లాగో అని చెప్పి ఏమనలే ఇంతవరకు వాళ్ళని అయితే. సో కుటుంబాన్ని ఎప్పుడో ఏమనలేదు. సో అంటే మీరు ఏమనుకుంటున్నారమ్మా మనసులో? అంటే దీనికి శాపం ఎవరు అంటే ఏమనుకుంటున్నాం? ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం తప్ప, లేకుంటే కులాంత వివాహం చేసుకున్నాడు తప్ప, ప్రేమించడమే తప్ప అంటే నువ్వేం చెప్తావు? మా వాళ్ళు చేసింది తప్పు అని నేను అంట. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అట్లా, ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా చేసుకున్న, చాలా మంది ప్రేమించుకుంటారు. ఇవన్నీ కాదు, వాళ్ళు మనసు అట్లుంది, వాళ్ళు మారాలి ఫస్ట్. వాళ్ళు మనుషుల మనుషులు అయితే మంచిగా ఉంటారు, మృగాలు అయితే అట్లనే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు బంటిని కోల్పోయినావు కాబట్టి. సో ఈ సమాజంలో గతంలో కూడా మనం చూసాం, ప్రణయామృత ఇష్యూ కూడా మీరు చూసే ఉంటారు. సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి సంఘటనలు జరగొద్దు అంటే, ఎందుకంటే ఆ విషయంలో సంఘటన మనం చూస్తే మాత్రం ఒక కూతుర్ని కోల్పోయిన ఆవేదనలో ఆ తండ్రి చేసిన అని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ వర్షన్కి వస్తే ఒక అన్న, మీ బ్రదర్ ఇలా చేయడం మనం చూస్తున్నాము. అంటే ఈ ఇష్యూకి సంబంధించి మీరు అందులో ఉన్నారు కాబట్టి, సో నేటి సమాజానికి, సో చూస్తున్న వాళ్ళందరికీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీ తరపు నుంచి? ఎందుకంటే బాధ అనుభవిస్తున్నారు కాబట్టి. కొంచెం పేరెంట్స్ పిల్లల మనసు కూడా అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో గిత్త మాట అన్నా చనిపోవడం కాడికి పోతున్నారు. అట్లా పేరెంట్స్ ఒత్తిడి చేయడం తగ్గించాలి. సరే వాళ్ళు ప్రేమించిర్రు అని అంటే, సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని, మరి ఏంది ఏమన్నా జాబ్ చేస్తున్నావా, జాబ్ చేపిరి, మీరే జాబ్ చేస్తా అంటే ఇయ్యిరి, లేకుంటే మీరు జాబ్ ఇప్పిరి, ఇట్లా జాబ్ చేసుకొని మంచిగా ఉండేటట్టు చూడరు. కానీ ఆయన ఎవరో కులం తక్కువ అనే ఉండకూడదు. అట్లా కులం తక్కువ అనే చాలా మంది చనిపోతురు. అట్లా జరగకూడదని నేను అనుకుంటున్నా. నాకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదు. ఏ అమ్మాయి తట్టుకోలేదు. దాని తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కాల్ రావడం కానీ జరిగిందా? మీ మదర్ దగ్గర నుంచి? మదర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత? ఫస్ట్ చనిపోయినాక వెంటనే నాకు విషయం తెలియంగానే అన్నయ్యకి ఫోన్ చేసిన, విషయం తెలియంగానే అంటే మమ్మీకి ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏడ్చిన. ఫస్ట్ ఏడుస్తుంటే ఏమైంది అని అన్నది. బంటి చనిపోయిందంట అన్న. అన్నది. ఎట్లా అంటే నవీన్ ఉన్నాడు ఆ ఇంట్లో అన్న. అయితే లేడు, పాతచూరపేటకి వెళ్ళిండు అని అన్నది. ఎందుకు అని అన్న. ఏదో నాయనమ్మ చనిపోయింది, నాయనమ్మ చనిపోయింది, వెళ్ళిండు అని అన్నది. సరే అని చెప్పి నేను ఫోన్ కట్ చేసిన. ఇంకా అంతే. మళ్ళీ నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చిర్రు అందరు. నా ఫ్రెండ్స్కి మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడింది. అంటే నా ఇంకా ఏడవడమే తప్ప ఇంకేం లేదు. బంటి చనిపోయింది అమ్మి అని ఏడ్చిన. ఇంకేం మాట్లాడలేదు. అదే లాస్ట్ చివరి కాల్. అవును. ఓకే, సో మీరు బంటిని ఏమని పిలుస్తుండే వాళ్ళు? నాన్న అని పిలుస్తా. నా పిలుపుకు దూరం అయ్యావా? చాలా. ప్రతిరోజు పిలుస్తాడు అమ్మని. మీరు అలానే పిలుస్తుండే వాళ్ళ? అంటే ఒక అమ్మ లేని లోటు మీరు తీర్చారు ఒక భార్యగా, కానీ ఇలా జరుగుతుంది అని చెప్పి కూడా అనుకోలేదు అసలు. ఓకే, ఇంకేదన్నా మీ లైఫ్లో జరిగిన ఒక మర్చిపోలేని ఒక మెమొరీ కానీ ఉందంటే ఏం చెప్తారు? ఎందుకంటే అది ఇప్పటిదాకా చెప్పారు కాబట్టి. సో మర్చిపోలేని మెమొరీ అంటే లైక్ అది ఏదైనా సరే కానీ, ఒక సర్ప్రైజ్ ఇవ్వడం కానీ, అలాంటివి ఏదైనా మీ లైఫ్లో మెమరీస్ ఒకసారి గుర్తు చేసుకోవాలంటే ఏం చేసుకుంటారు? నేనేం సర్ప్రైజ్ ఇవ్వలే కానీ బంటి ఇచ్చాడు నాకు. బంటికి నాకు గొడవ అయినప్పుడు సంథింగ్ మాట్లాడుకోలే 1 month మేము. మాట్లాడకపోతే నేనే మాట్లాడలే, తను మాట్లాడేవారు. నార్మల్గా మాట్లాడుతుండే, నేను ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడలే. అట్లా కాదని చెప్పి ఇంకా నా బర్త్డేకి వచ్చి డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నా అక్కడ. అదే స్పెషల్ నాకు. ఇంకా బర్త్డేకి వచ్చి డైరెక్ట్ ఎంగేజ్మెంట్, రింగ్స్, గోల్డ్ రింగ్స్ తెచ్చిండు 2, కేక్ లోపల పెట్టిండు, కేక్ కట్ చేపించిండు, లోపల నుంచి తీసి పెట్టిండు. సో అది లైఫ్లో మర్చిపోలేని సర్ప్రైజ్ అంటారు. ఓకే,
సో ఇప్పుడు చూస్తున్న తల్లిదండ్రులకు కానీ ఏమని చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు ఇప్పుడు? ఎందుకంటే మీరు కాకుండా చూసే తల్లిదండ్రులకు చివరిగా వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఏ పేరెంట్స్ ఇట్లా చేయకూడదు. పిల్లల మనసు కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. సరే వేరే ఎవరినో గలీజ్ వాళ్ళని లవ్ చేస్తున్నారంటే సరే ఏదో సర్ది చెప్పుకోండి. ఇప్పుడు ఈయన తాగేటోడు కాదు, గొడవలు పెట్టుకునేటోడు కాదు, మంచోడు. ఆయన మా పేరెంట్స్కి తెలుసు ఆల్రెడీ, మా ఇంటికి వస్తాడు కదా ఆల్రెడీ, మా పేరెంట్స్కి తెలుసు. కానీ బయట వాళ్ళు ఏం చెప్పారో మా అన్నయ్యకి, ఎవరేం చేసిరో మా అన్నయ్యకి కోపం పెరిగింది బాగా. అట్లా ఏ పేరెంట్స్ ఉండకూడదు. ఓకే, మీ అన్న బంటి ఫస్ట్ కలిసే ఉండేవాళ్ళ? అవును. ఓకే, వాళ్ళ మధ్యలో ఏదైనా ఇష్యూస్ అయినా లేకపోతే మీ వల్లనే వాళ్ళిద్దరు విడిపోయారా? నా వల్లనే, అంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంకా మాట్లాడడం మానేసిండు. ఓకే, అది కూడా కోపం ఉందనుకోవచ్చా మీ అన్నకి? ఎందుకంటే నా ఫ్రెండ్ నా ఇంటికి వచ్చి మా చిన్న లవ్ చేసి పెళ్లి చేసుకోలేదురా బాబు అని చెప్పి ఇలాంటివి అనుకోవచ్చా? ఏమో మరి. ఇంకా కానీ నువ్వు ఎందుకు లవ్ చేసినావు అని, క్యాస్ట్ కదా మనకి, క్యాస్ట్ అది కులం అడ్డం వచ్చింది అనమాట మొత్తానికి. ఇక్కడ వాళ్ళ క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు. మన వచ్చేది రక్తమే కదా, ఎవరికి వచ్చేది. నేను సేమ్ అట్లానే అన్నా. ఎవరైనా మనుషులే కదా, కులం తక్కువ చేస్తే మాత్రం నేను ఊకోను. అందరి ముందు అన్న అట్లా ఇంట్లో, నేను కులం తక్కువ చేస్తే నేను ఊకోను అని చెప్పిన. సో అది చివరిగా ఏం న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నారమ్మా మీరు? నా బంటికి ఏం జరిగిందో చేసిన వాళ్ళకి కూడా అదే జరగాలి ఖచ్చితంగా అని చెప్పి నేను అనుకుంటాను. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? జరిగేటట్టు అయితే లేదు. పోలీసులు వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు, ఎప్పుడో ఒకటి. ఇంకా వాళ్ళని వెతకని కూడా వెతకలేరు ఇప్పటి వరకు. చనిపోయి కూడా 2 days కావస్తుంది బంటి. అవును, ఇప్పటిదాకా మీరు ఎవరితో కాల్ మాట్లాడారు? ఎవరితో? పోలీస్ వాళ్ళతో కూడా కాల్ మాట్లాడారు. ఇక్కడ PS వాళ్ళతో. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? అయితే మేము ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చా, నేను కేసు పెడతా అని చెప్పిన. ఆల్రెడీ మా అమ్మయ్య సూర్యాపేటలో పెట్టిండు, ఇలా ఊరు ఇది చెప్పి ఇక్కడ కేసు పెడదామని చెప్పి ఫోన్ చేస్తే, ఇక్కడ కాదమ్మా మీరు ఏడు ఉంటారు, సూర్యాపేటలో ఉంటామన్నా, అక్కడ పెట్టండి అని చెప్పి అన్నాడు ఆయన. అయినా మీ మామయ్య పెట్టిండు కదా అంటే, అదంతా తీసుకోలేదంట కదా అంటే, చేసిరమ్మా FIR చేసిరు దాన్ని, కేసు బుక్ చేసిరు దాన్ని అని చెప్పి అన్నారు. సరే అండి అని చెప్పి ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్యనే లేదంటూ? అసలు ఎవరైనా, అది మా అన్నయ్యైనా సరే నేను వదిలిపెట్టాను. ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్య లేదంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంటర్వ్యూ చేయొద్దు, బట్ మీరున్న సిచ్యువేషన్లో